ఈ ఊరి వాళ్ళు చాలా టెన్షన్‌లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ ఊరిలో డాక్టర్ ఉండకపోవడంతో ఒక చిన్న వ్యాధి వచ్చినా కూడా అక్కడున్న వాళ్ళు తట్టుకోలేక చనిపోయేవాళ్ళు. తనకి వచ్చిన వ్యాధిని తట్టుకోలేక ఒక అమ్మాయి తనని తాను చంపుకోవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే ఆ ఊరి ప్రజలు ఆ అమ్మాయిని చూసి ఆమెని కాపాడి అడవి దారి నుంచి సిటీకి వెళ్తారు. కానీ దారిలోనే ఆమె ప్రాణాలు పోతాయి. ఆ ఊరికి దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉండేది. కానీ ఎప్పుడూ ఆ హాస్పిటల్‌కి తాళం వేసి ఉంటుంది. దాంతో ఆ ఊరి ప్రజలకి కోపం వచ్చి వాళ్ళకి డాక్టర్ కావాలి అని చెప్పి రోడ్‌ని బ్లాక్ చేసి ధర్నా చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి వచ్చి ఒక డాక్టర్ ని ఊరికి పంపిస్తాను అని మాటిస్తాడు. దాంతో ఆ ఊరి ప్రజలంతా ఎంతో ఆనందించి వాళ్ళ ఊరికి డాక్టర్ రాబోతున్నారు అని చెప్పి పండగలాగా చేసుకుంటారు. కొద్దిసేపటికే అక్కడికి ఒక కారు వచ్చి నిలబడడంతో ఊరి ప్రజలందరూ ఆనందంతో పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్తారు. కానీ ఆ డాక్టర్ ఒక అందమైన అమ్మాయి అయి ఉంటుంది. దాంతో ఊరిలోని అబ్బాయిలందరూ ఆమెని షాక్ అయ్యి చూస్తారు. కానీ ఆమెకి అందరూ వెల్కమ్ చెప్పి ఊరిలోనే ఒక పెద్ద ఇంటిని ఆమెకి ఇస్తారు. దాంతో మరుసటి రోజే ఆ డాక్టర్ ఊరి ప్రజలకు వైద్యం చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఊరి ప్రజలంతా తమకున్న వ్యాధి నయమైపోతుంది అని చెప్పి ఆశతో హాస్పిటల్ కి బయలుదేరుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.